జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు హిందువులపై జరిపిన కిరాతక దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని మేడ్చల్ కాపు సంఘం నాయకులు అన్నారు. ఈ దారుణ ఘటనకు నిరసనగా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కేఎల్ఆర్ వెంచర్లో గల శివాజీ విగ్రహం నుంచి బస్టాండ్ మీదుగా వివేకానంద విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఉగ్రవాదం నశించాలి, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ శాంతియుత వాతావరణంలో ర్యాలీ చేశారు. ర్యాలీలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని హిందువులపై జరిగిన హత్యాకాండకు నిరసనగా తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని అల్లకల్లోలం చేసేందుకు గాను కొన్ని ఉగ్రవాద సంస్థలు హిందువులను మతపరంగా గుర్తించి తుపాకులతో కాల్చి చంపిన వారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి హిందువులు తీవ్రంగా దిగ్భ్రాంతికి గురికావడం జరిగిందన్నారు. ఇది క్షమించరాని నేరమని, క్రూరమైన చర్య అని, ఇలాంటి చర్యలకు తలవంచే ప్రసక్తే లేదని, జాతీయ ఐకమత్యంతో సమూలంగా నిర్మించాలని దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హిందువులందరూ కూడా ఏకతాటి మీద ఉండి ఈ ఉగ్రమూకల్ని నశింపజేయాలని ప్రధానమంత్రి గారికి మా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యతటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు మేడ్చల్ పట్టణంలో హిందువులపై జరిగినటువంటి ఇలాంటి ఉగ్రమూకలు, ఉగ్రవాదులు జరిపినటువంటి ఈ పాశవిక చర్య ఏదైతే ఉందో దీనిని ఖండిస్తూ ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరుగుతుంది. అలాగే తెలిసి తెలియక ఎక్కడికో వెళ్ళి సరదాగా గడుపుదామనుకున్నటువంటి నవదంపతులని ఒక జంటనైతే దానిలో 42 తూటాలతో విచక్షణారహితంగా వెంటాడి వేటాడి కక్షపూరితంగా చంపినటువంటి ఇలాంటి ఉగ్రమూకలని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని, ఇలాంటి ఉగ్రమూకలని మరొకసారి ఇలాంటి చర్యలకు తెగబడుకోకుండా ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా చర్యలు తీసుకుని ఇలాంటి మరొకసారి జరగకుండా ఎంతోమంది ఎన్నో ఆశలతో బ్రతుకుతున్నటువంటి ఈ భారతదేశంలో ఎన్నో మతాలకు కులాలకు అతీతంగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఇలాంటి చర్యలతోటి ఎంతమందిని ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ కూడా హిందువులందరూ కూడా ఏకతాటిపై వచ్చి హిందువులందరూ కూడా ఒకే విధంగా ఉండి ఈ ఉగ్రమూకలని తరిమి కొట్టే విధంగా హిందువుల యొక్క ఐక్యత చాటాలని, ఈ విధంగా జరిగేటటువంటి దానిని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలని ఈరోజు మేడ్చల్ పట్టణంలో ప్రతి ఒక్కరికి కులాలకి మతాలకి అతీతంగా జరుగుతున్నటువంటి ఈ కొవ్వొత్తుల ర్యాలీలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొంటారని, ప్రతి ఒక్క హిందువు కూడా తమ యొక్క సంఘీభావం తెలియజేస్తారని తెలియజేసుకుంటున్నాం.